హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మేము లేపాక్షి వెళ్ళామండి ఈ ఇయర్ మే నెలలో. అది చూపించబోతున్నాను. ఇది నవోదయ స్కూల్ అండి. దీనికి 6th క్లాస్ నుంచి ఆల్ ఇండియా వైడ్ ఎగ్జామ్ ఉంటుందండి. ఇక్కడ మా ఆయన చదివారండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ప్లే గ్రౌండ్ అండి, రైట్ సైడ్ క్వార్టర్స్ ఉంటాయి ఆ రోడ్డుకి. ముందరకు వచ్చేసి హాస్టల్స్, క్లాసెస్ ఉంటాయండి ఆ బిల్డింగ్స్లో. స్ట్రైట్ రోడ్ ముందర పక్కకి ఉంటాయండి క్లాసెస్. తర్వాత హాస్టల్స్ ఉంటాయి. ఇదంతా ప్లే ఏరియా అండి. టెన్త్ క్లాస్ వరకు మా ఆయన ఇక్కడే చదివారండి. లేపాక్షి అనేది రామాయణంలో ఒక ఘట్టం అండి. రావణాసుడు సీతను ఎత్తుకెళ్ళేటప్పుడు జటాయువు అనేది ఒక పక్షి అడ్డుపడుతుందన్నమాట. అప్పుడు రావణాసుడు ఆ రెక్కల్ని కట్ చేసినప్పుడు ఆ పక్షి అనేది అక్కడే పడిపోతుందండి. సీత వచ్చేసి అక్కడ ఒక పాదం వేస్తుంది. ఆ పాదంలో ఎప్పుడు నీళ్లు ఉంటాయండి. ఆ పాదంలో నీళ్లు తాగుతూ ఆ పక్షి రాముడు వచ్చేంత వరకు అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుందండి. తర్వాత రాముడు వచ్చిన తర్వాత ఆ పక్షిని లేపక్షి అనడం వల్ల లేపాక్షి అనేది ఈ ఊరికి వచ్చిందండి పేరు. విజయనగర రాజుల సామ్రాజ్యంలో విరూపన్న అనే వ్యక్తి కోశాధికారిగా పనిచేసేవాడండి. అతనే ఈ టెంపుల్ అంతా రాజుల ధనం ఉపయోగించి ఈ టెంపుల్ అంతా కట్టినాడండి. అది రాజులు కనుక్కొని ఆ డబ్బులన్నీ రాజువే అని చెప్పేసి అప్పుడు పిలిపించగా విరూపన్నని, అతను నాకు రాజు ఒక శిక్షను విధిస్తాడు కదా, అది నేనే ఇక్కడే విధించుకుంటాను అని తనే కళ్ళను తీసేసుకొని ఇలా గోడకు కొట్టడం జరిగిందండి. అందుకే టెంపుల్ అంతా హాఫ్లోనే ఫినిష్ అయిందనమాట. అంటే స్టార్టింగ్లోనే ఉన్నాయి. టెంపుల్ అంతా మొత్తం కంప్లీట్ కాలేదండి. వర్క్స్ అన్నీ ఇంకా అలానే ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఒక శివలింగం ఉందండి బయట. అది ఒక ఆమె వంట వండే లోపలే శిల్పులు ఆ శివలింగాన్ని నాగుపామును చెక్కడం జరిగిందంటండి. ఇక్కడ వచ్చేసి వీరభద్రస్వామి ఉన్నాడండి. రుద్రరూపుడైన శివుడు ఉన్నాడు ఇక్కడ. ఇక్కడికి మోడీ గారు కూడా సందర్శించారండి. ఇక్కడ కలంకారీ డిజైన్స్ కూడా పైన వేశారనమాట ఈ టెంపుల్లో. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉందండి. ఇక్కడ వేలాడే స్తంభం ఉంది చూడండి. ఇక్కడే అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం కూడా ఉందండి.
ఈ కలంకారీ డిజైన్స్ శారీలలో కూడా వేస్తున్నారండి. కుర్తాలు పైజామాలలో కూడా వేస్తున్నారు. ఈసారి సమ్మర్ హాలిడేస్లో మేము అనంతపురం నుంచి వచ్చేటప్పుడు ఈ లేపాక్షి చూసుకొని రావడం జరిగిందండి. లేపాక్షి అనేది సత్యసాయి జిల్లాలో ఉందండి. అనంతపురం దగ్గర చూడదగ్గ ప్లేస్లలో లేపాక్షి అనేది కూడా ఒకటండి. నేను చిన్నప్పుడు ఒకసారి వెళ్ళానండి లేపాక్షికి. మా పిల్లలు లేపాక్షిని చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. చూడండి, హాఫ్లోనే స్టాప్ చేశారు ఈ గుడి కట్టే దాంట్లో. ఇవి విరూపన్న కళ్ళు అండి. కళ్ళు ఇలా తీసుకొని చాకుతో గోడకు కొట్టారంట. అది ఎండకు ఎండి వానకు నాని అలా అయ్యింది. ఇదే అండి సీతమ్మ పాదం. ఆ పాదంలో ఎప్పుడూ నీళ్ళు ఉంటాయంటండి. ఆ నీళ్లను తాగే జటాయువు పక్షి రాముడు వచ్చేంత వరకు బ్రతికి ఉందంటండి. ఒకసారి అయితే విజిట్ చేయొచ్చండి. ఇది ధ్వజస్తంభం అండి. గుళ్ళోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇది టెంపుల్కి మెయిన్ ద్వారం అండి. ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. ఇలా ఉంది మొత్తం అంతా రౌండ్గా. లేపాక్షి అక్కడ కనిపిస్తుంది చూడండి, జటాయు పక్షి. ఇది టెంపుల్ చుట్టూరు కాంపౌండ్ వాల్ అండి. ఇదే అండి పెద్ద నంది విగ్రహం. జటాయు పక్షి అదో చూడండి. అక్కడికి పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ పెట్టారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.